హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. నేను మిగిరి జ్యోతి. ఈరోజు అయితే మిల్లెట్తో చేసే బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తున్నాను. అది కూడా ఒకటే పిండితో 3 బ్రేక్ఫాస్ట్లు అయితే మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అయితే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తేనే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వంట మీ వరకు చేరుతుంది. మీరు ఈ వీడియోకు లైక్ కొడితేనే వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ 1 కప్పు జొన్నలు తీసుకుంటున్నాను నేను. ఇవి పచ్చ జొన్నలు. ఇవి షుగర్ వాళ్ళకి కానీ క్యాన్సర్ వాళ్ళకి కానీ చాలా మంచివి. 1 కప్పు కొర్రలు తీసుకుంటున్నా. ఈ కొర్రలలో ఇసుక దుమ్ము ఎక్కువ ఉంటుంది, వీటిని కొంచెం చూసుకొని చేసుకోండి. ఇవి సజ్జలు, ఇవి కూడా హెల్త్కి చాలా మంచివి. ఇవి కూడా 1 కప్పు తీసుకుంటున్నా. ఇందులోనే 1 కప్పు గోధుమలు కూడా, ఇవి కూడా హెల్త్కి చాలా మంచివి. ఇందులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఇవన్నీ హెల్త్ కంటెంట్ ఉన్నవే తీసుకుంటున్నా. ఈ పప్పులు అయితే పూర్తిగా ఆప్షన్. 1/2 కప్పు బెబ్బర్లు, 1/2 కప్పు పెసలు, 1/2 కప్పు శనగలు. ఇందులోనే 1 కప్పు రాగులు కూడా, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో కూడా కొంచెం ఇసుక దుమ్ము ఎక్కువ ఉంటుంది, చూసుకొని చేసుకోండి. 1/2 కప్పు ఉలువలు. మిల్లెట్స్ అంటే మెయిన్గా జొన్నలు, కొర్రలు, సజ్జలు, రాగులు, ఇంకా గోధుమలు. వీటిలో దుమ్ము ఎక్కువ ఉంటుంది, అందుకనే బాగా కడగాలి. ఇవి 4 to 5 టైమ్స్ కడిగితేనే మంచిగా క్లీన్గా కనిపిస్తాయి. వాటర్ అన్ని నీట్గా వచ్చే వరకు కడగాలి. దీని ఒక 10 hours అయితే నానబెట్టుకోవాలి. పొద్దున నానబెడితే సాయంత్రం వరకు మంచిగా నానుతాయి. ఒక 10 hours తర్వాత చూస్తే చూడండి మొత్తం అయితే నాన్నే బాగా. ఈ నానబెట్టిన నీళ్లు వంపేసి మిక్సీ పట్టొద్దు. వీటిని కూడా ఒక 4-5 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే ఇవి వెంటనే మిక్సీలో వేస్తే పాచి స్మెల్ వస్తుంది, అందుకనే ఇవి ఒక 4-5 సార్లు కడగాలి. వీటిని కడిగేటప్పుడు దీంట్లోని వాటర్ మనకు ఫ్రెష్ వాటర్ కనిపించేంత వరకు వీటిని బాగా కడగాలి. పప్పులన్నిటినీ మనం దోశ పిండి లాగానే మెత్తగా మిక్సీ పట్టాలి. అప్పుడే మనకు దోశలైనా, పూరీలైనా, ఇడ్లీలైనా మంచిగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు వీటిని మొత్తం మిక్సీ పట్టేసి మూత పెట్టి నైట్ అంతా నాననివ్వాలి. అప్పుడే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనకు వస్తాయి. ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. ఇందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ అయితే మన బాడీకి చాలా వరకు అందుతాయి. ఇదైతే నైట్ తర్వాత మార్నింగ్ తీస్తే ఇట్లా కనిపిస్తుంది చూడండి, బాగా పులిసింది ఇది. దీని అయితే బాగా కలుపుతూనే ఉండాలి. ఈ పిండిని నేను 3 భాగాలుగా సపరేట్ చేస్తున్నా. దోశ, ఇడ్లీ, పూరి కోసం. ఇప్పుడు దీదైతే దోశ కోసం వేస్తున్నా. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు దీని పక్కన పెట్టి, ఇప్పుడు మనం పల్లీల చట్నీ కోసం అయితే కొన్ని పల్లీలు తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని పుట్నాలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే వద్దనుకోండి. దీంట్లోనే 7-8 పచ్చిమిర్చి వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. నేను ఇడ్లీలోకి దోశలోకి ఒకటే వాడుతున్నా, అందుకనే టమాటా కూడా వేసి చేస్తే ఈ మిల్లెట్ దోశకైతే టమాటా చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మిల్లెట్స్ అంటేనే కొంచెం ఒగరుగా ఉంటాయి కదా, అందుకని ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి కలిపిన తర్వాత దీనికి మూత పెడితే టమాటాలు కొంచెం మగ్గిపోతాయి. టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేటప్పుడు కొంచెం సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. ఇడ్లీ దోశలకి కాబట్టి నేను కొంచెం లూజ్గా చేస్తున్న చట్నీ. పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి దీన్ని చట్నీలో వేసి కలిపేసుకొని పక్కన పెట్టండి. పూరీ కర్రీ కోసం అయితే ఆలుగడ్డలు నేను ముందే ఉడకబెట్టి పెట్టిన, ఎందుకంటే ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టడం కూడా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఆలుగడ్డలు ముందే ఉడకబెట్టి పెట్టిన. కర్రీ కోసం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. కారం పొడి వద్దనుకున్న వాళ్ళు కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇందులోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కర్రీకి చాలా టేస్ట్ కూడా వస్తుంది. ఇది ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం పసుపు,
ముందుగానే ఉడికించిన ఆలుగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆలుగడ్డ అయితే మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. దీంట్లో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి వీటిని బాగా కలపాలి. ఇవి మంచిగా కలిపితేనే మంచిగా మగ్గుతాయి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి ఇది మరికొద్దిసేపు మగ్గించాలి. అప్పుడే టమాటా కొంచెం తొందరగా మెత్తబడుతుంది. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని, వాటర్ వేయకముందే ఆలుగడ్డను ఇట్లా స్పూన్తో మెత్తగా స్మాష్ చేస్తే ఇంకా బాగుంటుంది. దీంట్లో శనగపిండి వద్దనుకున్న వాళ్ళు ఆలుగడ్డలు మొత్తం మెత్తగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. శనగపిండి వేసుకునే వాళ్ళు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో కొంతమంది చింతపండు రసం కూడా వేసుకుంటారు. నేనైతే వాటర్ వేసుకుంటున్నా, కొన్ని టమాటాలు ఎక్కువ వేసుకున్నా నేను, అందుకనే వాటర్ పోసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇందులోకి కారం ఉప్పు వేసి దీని ఒక 5 నిమిషాలు బాగా మరగనించాలి. ఇది మరిగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి మరుగుతున్న ఈ ఆలుగడ్డ కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పూరి కర్రీకి అయితే శనగపిండి ఆలుగడ్డతో చేస్తేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. కొంతమంది శనగపిండితో సపరేట్, ఆలుగడ్డతో సపరేట్ కర్రీస్ కూడా చేసుకుంటారు. అట్లా కూడా బాగానే ఉంటుంది. ఎవరి టేస్ట్ వాళ్ళకి నచ్చుతుంది కదా. నేనైతే ఇట్లా కాంబినేషన్లో వేస్తా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయాలి. పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరి కోసం అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నా, మైదా పిండి వాడట్లేదు. ఈ గోధుమలు అయితే నేను మిల్ దగ్గర పట్టించింది. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో ఈ మిల్లెట్ పిండి వేసి బాగా కలపాలి. నేను వాటర్ వేయకుండా ఈ మిల్లెట్ పిండితోనే మొత్తం పూరి పిండి కలుపుతున్నా. ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తే పూరి చేసేటప్పుడు స్మూత్గా వస్తుంది. ఈ పిండిని మన పూరి పిండిలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకుంటే తర్వాత ఇది నానిన తర్వాత కొంచెం లూజ్గానే అనిపిస్తుంది. చూసుకొని కలుపుకోవాలి. దీన్ని వాటర్ వేయకుండానే మంచిగా పూరి పిండి అయితే కలిసిపోయింది. దీంట్లో పైనుంచి కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే పూరి అనేది స్మూత్గా వస్తుంది, బాగా పొంగుతూ కూడా వస్తుంది. పూరి పిండి నానేలోపు మనం ఇడ్లీ కోసం మిల్లెట్ పిండి తీసుకొని అందులో క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ వేసి ఈ పిండి మొత్తం దీంట్లో వేసి, ఈ పిండి ఆల్రెడీ మెత్తగా ఉంది కాబట్టి తొందరగా ఇడ్లీలు అవుతాయి. దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే ఇడ్లీలు అనేవి స్మూత్గా వస్తాయి. పూరిని డీప్ ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. పిండి అయితే మంచిగా నానింది. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముద్దలు కట్టుకొని పూరిలా చేసుకోవాలి. దీన్ని పిండితోనే చేస్తున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్తో కూడా పూరిని చేసుకోవచ్చు. పిండితో చేస్తేనే ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుందని నేను ఎక్కువ పిండితోనే చేస్తాను. ఈ పూరీలు స్మూత్గానే వచ్చేస్తే చేసేటప్పుడు పూరీలను ఇట్లా రౌండ్ షేప్లో చేసుకోవాలి. అన్నీ నేనైతే కొన్ని చేసి చూపిస్తున్నా, మిగతావన్నీ కూడా అట్లనే చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో పూరి వేసి కొంచెం ప్రెస్ చేస్తేనే పూరి అనేది బాగా పొంగుతుంది. చూడండి, పూరి అయితే బాగా పొంగుతుంది. దీన్ని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కాల్చి దీన్ని తీసేయాలి. ఈ పూరీలను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటా. ఇవన్నీ మిగతావన్నీ కూడా ఇట్లనే ఫ్రై చేసుకోండి. ఏవైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి తీయాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి తీస్తే ఆయిల్ అనేది పట్టదు. చూడండి, ఆయిల్ అనేది దీనికి అసలు కనిపిస్తలేదు. ఎంత బాగా వచ్చినాయి ఇవన్నీ. పూరీలు అయిపోయినాయి కదా. ఇప్పుడు దోశ పెంక మీద ఆనియన్కి కొంచెం ఆయిల్ పూసి ఇట్లా వేస్తే దోశలు అనేవి తొందరగా లేస్తాయి. ఎందుకంటే అన్ని పప్పులే కదా, తొందరగా లేవయ్యి. అందుకనే ఇట్లా ఆయిల్ వేసి ఆనియన్స్తో చేస్తే చాలా బాగా వస్తుంది. దోశ పైన ఆయిల్ అయినా బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు. దీనిపైన కొంచెం ఆయిల్ వేసి దీన్ని 2 వైపులా కాల్చుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీటిని సన్నం వేస్తేనే బాగా, ఎందుకంటే కొంచెం దొడ్డిగా వేస్తే ఇవి తినబుద్ధి కాదు. సన్నం వేయడానికి ట్రై చేయండి. దోశ మంచి బ్రౌనిష్ కలర్ క్రిస్పీగా వస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు మెత్తగా కూడా కాల్చుకోవచ్చు. నేను ఎక్కువ క్రిస్పీగానే కాలుస్తాను, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మిగతా అన్ని దోశలు కూడా ఇట్లనే చేసుకొని తినేటప్పుడు మీరు కొన్ని ఆనియన్స్ కూడా దోశ పైన వేసుకోవచ్చు. ఆనియన్స్, క్యారెట్ ఏవైనా వెజిటేబుల్స్ వేసుకొని చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. దోశ వేసేటప్పుడు బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే ఇంకా టేస్ట్గా వస్తుంది. మిల్లెట్స్తో చేసిన ఏ వంటలైనా క్యాన్సర్ వల్ల కూడా నయం చేసేంత శక్తి వీటికైతే ఉంటుంది. వీటిని ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళకు కూడా చెప్పండి. మీకు తెలియకపోతే
గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇవి ఎంత హెల్దీ ఫుడ్డో మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు ఇలాంటి ఫుడ్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.